హలో డిపీస్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టా 360 X4 అయితే తీయబోతున్నాం. సో యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పింటా నేను కేరళకి వెళ్ళింటాను దీన్ని కొనడానికి. కాకపోతే అక్కడ ఉన్న అతను స్టాక్ లేదనేసి మనకు కొరియర్లో పంపించాడు. యాక్చువల్లీ 2 డేస్ అన్నాడు. కాకపోతే మధ్యలో సండే రావడంలో అది 5 డేస్గా మారింది. ఆ 2 డేస్ 5 డేస్ ఎలా మారిందో నాకైతే అర్థం కాలేదు. అప్పటికి డెలివరీ అయిపోయిందని చెప్పాడు. నేను మళ్ళీ ఆ డిటిడిసి ఆఫీస్ వెతుక్కుంటా వెళ్ళి అక్కడ అడిగితే ఈరోజు ఎక్కువ కొరియర్స్ ఉన్నాయి, సో మేము మీ డెలివరీ చేయలేకపోయినాం అన్నాడు. దానికి ఎట్ట బ్రో నువ్వు డెలివరీ చేస్తావంటే సారీ బ్రో అన్నాడు. మళ్ళీ తీసుకుని ఇంటికి వచ్చాను నేను. పెద్ద ప్యాకేజ్ అయితే ఇచ్చాడు. యాక్చువల్లీ ఆల్రెడీ అన్బాక్స్ చేసాను, కాకపోతే వీడియో కోసం మళ్ళీ అంటే ఎట్టుందంటే ప్యాక్ చేశాను. ఎట్టుందంటే కొంచెం మిస్ అయినట్టుంది. యాక్చువల్లీ నేనైతే X3కి ట్రై చేశాను. అది ఇది నియర్లీ ఒక 8,000 డిఫరెన్స్ అంతే నాకు తెలిసి. అది 40,000, ఇది 55,000 మధ్యలో 8 అంటామంటే దానికి లెన్సు మళ్ళీ అవి ఇవంతా 5,000 ఎక్స్ట్రా అన్నాడు. సో నియర్లీ నాకైతే ఇది 54,500 విత్ డిస్కౌంట్ 52,500 అయితే నాకు ఇది వచ్చింది. అండ్ దీంట్లో అయితే మనకి లెన్స్ గార్డు, క్లాత్, పౌచ్ అండ్ కేస్ ఒకటి, టైప్ సి టు టైప్ సి, యూజర్ గైడ్స్ అవన్నీ ఇచ్చారు. యూజర్ గైడ్ అని పక్కన పెడదాం. పౌచ్ అండ్ బాడీ గార్డ్, కేస్, దట్స్ ఇట్. అండ్ X3కి X4కి డిఫరెన్స్ ఎవరంటే X3లో అయితే 5.7K 30 FPSలో అయితే మనం రికార్డ్ చేయొచ్చు. కాకపోతే X4లో అయితే మనకి 5.7K ప్లస్ 30 FPSలో, అలానే 8K 30 FPSలో అయితే మనకి రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K అంతా కూడా 100 FPS స్లోమో అంతా వేరే లెవెల్లో వస్తుంది. స్లో మోషన్ వీడియోస్ అవంతా బికాజ్ హై ఫ్రేమ్ రేట్ ఉన్నాయి కదా. అలానే మనకైతే లెన్స్ గార్డ్ కూడా ఇచ్చాడనమాట. లెన్స్ గార్డ్ వచ్చేసి ఇవి రిమూవబుల్. X3లో వచ్చేసి రిమూవల్ కాదు, అవి స్టిక్కీ. అంటే అలా అంటే మన ఫోన్ మొబైల్ టెంపర్ గ్లాస్ వాడినట్టు. హియర్ ఇవి రిమూవబుల్, ఓకేనా. సో మనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు తీసేయవచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు ఉండడం బెటర్ నన్ను అడిగితే. ఏ టైంలో కింద పడుతుంది మనకి ఇది అర్థం కాదు. ₹2 వస్తువులు అయితే కాదు ఇది. అండ్ అండ్ మిగతా ఫీచర్స్ అండ్ ఆల్ సేమ్, లైక్ బుల్లెట్ షాట్, 360 వీడియోస్ అవన్నీ సేమ్. కాకపోతే రెజల్యూషన్ మారింది, బ్యాటరీ కెపాసిటీ అండ్ లెన్స్ సైజ్, బ్యాటరీ బ్యాకప్ కూడా X3లో నియర్లీ 1.5 అవర్ వస్తుంది. కాకపోతే దీంట్లో అయితే 2.5 అవర్ 2.15 మినిట్స్ వరకు అయితే మనకి దీనిలో బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ క్లాత్ కూడా ఇచ్చాడు లెన్స్ క్లీన్ చేసుకోవడానికి అప్పుడప్పుడు అయితే మనకి. అండ్ అండ్ దీనికైతే ఒక కేసు కూడా ఇచ్చాడు అనమాట. మనం కేసు కూడా వేసి చూసేద్దాం ఒకసారి. ఓకే, క్లిక్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. దీని పవర్ ఆన్ చేద్దాం మనం ఒకసారి. సో ఇదే దీని బ్యాటరీ. అండ్ మనం యూజ్ చేసే మెమరీ కార్డ్ అయితే SanDisk ఎక్స్ట్రీమ్ ప్రో UHS 1 క్లాస్ 1 మెమరీ కార్డ్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. అండ్ దీని సైజ్ వచ్చేసి 128 GB. ఒక 2.5 అవర్ వీడియో అయితే 4Kలో రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ 8Kలో వచ్చేసి నియర్లీ ఒక మ్యాక్సిమం నన్ను అడిగితే ఒక 1 అవర్ అయితే ఎక్కువ మ్యాక్సిమం రికార్డ్ చేయగలుగుతుంది. బికాజ్ 8K రెజల్యూషన్లో హై క్లారిటీ ఉంటుంది కాబట్టి హై యూసేజ్ ఆఫ్ డేటా కూడా ఉంటుందన్నమాట. సో మనమైతే ఇప్పుడు మెమరీ కార్డు వేసి అలానే పవర్ ఆన్ కూడా చేసేద్దాం. సో మెమరీ కార్డు వేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటరీ. ఓకే, క్లిక్. సో మనమైతే బ్యాటరీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని పక్కలు క్లిక్ అవ్వాలి. ఆ రెడ్ సింబల్ కనబడితే మనం సరిగ్గా వేయినట్టు. పవర్ ఆన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, పవర్ ఆన్ అయితే అయిపోయింది. దీనిలో ఇప్పుడు మీకు రెజల్యూషన్ చూపిస్తాను. వీడియో సింగిల్ లెన్స్ మోడ్లో అయితే వీడియో, అండ్ ఫ్రీ ఫ్రేమ్ లెన్స్, లూప్ వీడియో అండ్ ఫొటోస్. అండ్ 360లో అయితే మీకు వీడియో, యాక్టివ్ డైరెక్టరీ, యాక్టివ్ హెచ్డిఆర్లో అయితే మీకు 360 డిగ్రీస్ వ్యూ అయితే మనకు మొత్తం కవర్ అవుతుంది. సింగిల్ ఫ్రేమ్ కూడా మిస్ అవ్వదు అసలు. అండ్ ఇప్పుడు మనం దీనిలో చూసుకుంటే 5.7K 30 FPS 20 FPS అండ్ 24 FPS వరకు అయితే మనకి రికార్డ్ చేస్తాము. ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేసి వీడియోలోకి వెళ్తే మాత్రం నియర్లీ లైక్ 4K 5.7K ప్లస్ అండ్ 8K వచ్చి 30 FPS 20 FPS అండ్ 24 FPS. 5.7K 30 20 24 7K 5.7K వచ్చేసి 60 వరకు అండ్ 4K వచ్చేసి మ్యాక్సిమం 100 ఫ్రేమ్స్ వరకు అయితే మనం రికార్డ్ చేయగలుగుతాం. అండ్ 4K 100 FPSలో మనం రికార్డ్ చేసి చూస్తే మనకైతే అస్సలు స్లో మోషన్ అయితే వేరే లెవెల్లో వస్తుంది. సో నెక్స్ట్ ఈ వీడియో నేను అటాచ్ చేస్తాను, కొన్ని శాంపుల్స్ వీడియోని, దాన్ని చూడండి.